హాయ్ అండి. సాధారణంగా హైదరాబాద్ వెళ్ళిన ప్రతిసారి ఈ టెంపుల్కి మేము ఖచ్చితంగా వెళ్తాము. ఒకవేళ నేను వెళ్ళకపోయినా మా హస్బెండ్ ఖచ్చితంగా వెళ్తారనమాట. ఈసారి అస్సలు ఖాళీ లేదండి. టెంపుల్ వచ్చేసి ప్రతిసారి ఎంత రష్ అయితే ఉండదు మేము వెళ్ళినప్పుడు. అంటే ఎనీ టైం ఉంటుంది అని మా అమ్మ వాళ్ళు అంటున్నారు, కానీ మేము వెళ్ళినప్పుడు ఏంటంటే ఎంత రష్ చూడలేదనమాట. అంటే మేము ఫ్రైడే సాటర్డే కాకుండా మిగిలిన రోజుల్లో వెళ్ళినట్టున్నాము. సో అలా అని మేము వెళ్ళింది కూడా సండే చాలా రష్గా ఉంది. అలాగే ఎండ కూడా చాలా గట్టిగా ఉందండి. ఇదంతా చూసాక మీకు ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది ఇది ఏ టెంపుల్ అనేది. అవునండి, ఇది పెద్దమ్మ తల్లి గుడి. ఒక్కోసారి నేను స్కిప్ చేసినా సరే మా హస్బెండ్ ఖచ్చితంగా వస్తారు ఈ టెంపుల్కి మిస్ అవ్వకుండా. సో చూసారు కదండి ఎంతమంది జనం ఉన్నారు. కానీ దర్శనం అయితే బాగా జరిగిందండి. అంటే ఎక్కువసేపు జరిగింది. నడవండి మూవ్ అవ్వండి అన్న మాట అనలేదు అక్కడ ఉండేవాళ్ళు, కమిటీ వాళ్ళు ఎవరు కూడా. సో చాలాసేపు జరిగింది దర్శనం అనేది. సో చూస్తున్నారు కదా, ఇలాగా 2 లేయర్స్ కింద పెట్టారండి, స్టెప్ బై స్టెప్ కింద. సో అందువల్ల మనకి దర్శనం అనేది చాలాసేపు చేసుకున్నారు అందరూ. సో బయటకు వచ్చేసాక అందరికీ తెలిసిన విషయమే, కాయిన్స్ పెడతాం కదండి. మనం ఏదైనా కోరుకుని కాయిన్ పెడితే ఆ కాయిన్ నిలబడితే అనుకున్నది జరుగుద్ది అని చెప్పి నేను కూడా కాయిన్ పెట్టానండి. పెట్టిన వెంటనే నిలబడింది. సాధారణంగా నేను ఎప్పుడు పెట్టినా నిలబడుతుంది. సో ఇప్పుడైతే చాలా ఫాస్ట్గా నిలబడింది అనమాట. సో చాలామంది ట్రై చేస్తూ ఉంటారు, పడిపోయినా ట్రై చేయకూడదు. సింగిల్ ఫస్ట్ మనం ఎప్పుడైతే పెడతామో, ఎప్పుడైతే స్టేబుల్గా ఉంటే అది ఉన్నట్టు, లేకపోతే లేనట్టు, అంతే. ఫస్ట్ టైమే ట్రై చేయాలి అని నేను అనుకుంటాను. ఎన్నిసార్లు పెట్టినా అంటే బై మిస్టేక్ ఒక్కోసారి నిలబడిపోతుంది, అది వేరు. ఫస్ట్ టైం పెట్టిన దాని మీద హోప్ ఉంచుకోవాలండి. నేను ఇప్పుడు కాదు, నేను హైదరాబాద్ 7th క్లాస్లో వచ్చాను, అప్పుడు కూడా నిలబెట్టాను, బాగా గుర్తు. అప్పుడు కాయిన్ నిలబడిందో లేదో గుర్తులేదు, కానీ మా అమ్మమ్మ పెద్దమ్మ వాళ్ళతో వచ్చాను. ట్రై అయితే చేశాను, నిలబడిందో గుర్తులేదు అంతే. సో అప్పుడు ఏంటంటే ఒక కొండరాయి, దాని మీద ఆనవాళ్ళు ఉండేది. ఆ ఆనవాళ్ళలోనే ట్రై చేయాలన్నమాట ప్రతి ఒక్కరు కూడా. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ, ఏ ప్లేస్లో పడితే ఆ ప్లేస్లో పెట్టేస్తున్నారు. లాస్ట్లో ఒక లెమన్ జ్యూస్ తాగేసి ఇంటికి వెళ్ళిపోయాం. ఇదండి వాళ్ళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.